అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రముగా రాష్ట్ర రాజధాని, నూతన రాజధానిగా అక్కడైతే రైతులైతే భూములు ఇవ్వటం, అదేవిధంగా కూడా తమ త్యాగాలను చేసిన భూములకు కూడా విలువ లేకోకుండా ఇప్పుడున్న ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులకు అన్యాయం చేసిందనేది ప్రధాన అంశంగా దర్శకుడు భాను దర్శకత్వంలో రాజధాని ఫైల్స్ సినిమా అయితే నా విడుదలైన సందర్భంలో కూడా కేవలం కొంతమంది అధికారులు, పోలీసులు ప్రోద్బలంతో లేకపోతే వారికి వచ్చిన ఆదేశాల అనుసారం థియేటర్లో సినిమా కూడా నిలిపివేయడం జరిగింది. దానిపై నిర్వాహకులు అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. అదే విషయంపై కూడా మనతో మాట్లాడేదాని కోసం ఉన్నారు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా థియేటరు ఓనర్స్. అసలు ఏం జరిగింది, అసలు సినిమా ఆపటానికి గల కారణం, వారికి ఏమైనా ఉత్తర్వులు వచ్చినాయా, అసలు సినిమా ఎందుకు ఆపారని వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న సినిమా రాష్ట్ర వ్యాప్తంగా అయితే విడుదలవడం జరిగింది. విడుదలైన నేపథ్యంలో కూడా థియేటర్లో సినిమా షో జరుగుతున్న మధ్యలో ఆగిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, మీకు ఎటువంటి ఉత్తర్వులు వచ్చినాయి? నిన్న ఉదయం యాక్చువల్గా 11 గంటలకి సినిమా వేసామండి. తర్వాత వచ్చి 11:30, 12 గంటల మధ్యలో ఆర్డీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, తర్వాత పట్టణ పోలీస్ అధికారులు వాళ్ళు వచ్చి మీరు సినిమా నిలిపివేయాలి అన్నారండి. యాక్చువల్గా మాకు ఏ ఆర్డర్ ఇవ్వలేదండి, పైనుంచి ఎవరు చెప్పలేదండి. అది అంటే లేదు, మీరు సినిమా ఆపాల్సిందే, ఆర్డర్ వస్తుంది, మేము చెప్తాము అది ఇది అని చెప్పి వాళ్ళు థియేటర్ లోపలికి వెళ్ళి జనాలందరినీ బయటికి పంపించేసి వాళ్ళు వాతావరణం వాళ్ళు సృష్టించారండి. వాళ్ళు వచ్చేసి మేము ఆర్డర్ కాపీ ఉండాలండి, మేము అయినా పైన చెప్పాలి అది ఇది అని మేము అడిగామండి. అడగంగానే అదేం లేదు, మీరు ఆపాల్సిందే సినిమా అని చెప్పి వాళ్ళు ఆపేసేసి అందరినీ బయటికి పంపించేసి గందరగోళ వాతావరణం సృష్టించారండి. ఆర్డర్ కాపీ అడిగినా చూపించలేదండి. ఎంఆర్ఓ గారు, సిఐ గారు, పోలీసు వాళ్ళు వచ్చున్నారండి. ఇంకా మేము కామ్గా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫీస్ అది ఇది అన్నారండి. అందుకని మేము వాళ్ళకి సపోర్ట్తో సినిమా నిలిపివేసామండి. ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చిందండి, ఆల్రెడీ కోర్టులో వచ్చేసింది, మాకు పంపించారు ఇప్పుడే కాపీ. ఈరోజు మధ్యాహ్నం నుంచి మేము సినిమా ప్రదర్శిస్తున్నామండి. మొత్తానికి చెప్పండి, కేవలం ఇది రాజకీయంగా సినిమాని చూస్తుండడం వల్ల కూడా ఈ అమరావతి ఫైల్స్ అనేది ఆపేయడం జరిగిందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా టీడీపీ శ్రేణులు అయితే కొంత ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా తమ ఆవేదన కూడా వ్యక్తపరిచింది. అసలు ఏంటి ఈ సినిమా స్టోరీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజధాని కోసం 34,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 34,000 ఎకరాల భూముల్ని రాజధాని కోసం ఇచ్చి, రాజధాని సగం డెవలప్ చేసి అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరియట్ అన్నీ కూడా పరిపాలన జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధానిని విధ్వంసం చేసిన తీరు, రాజధాని పేరుతోటి 3 రాజధానులని, ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ కూడా కావాలని చెప్పి ఒక పిచ్చి తొగ్గులెక్కలాగా తీసుకున్న నిర్ణయాలకి ప్రశ్నిస్తూ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇది రాజధాని ఒక ఆవశ్యకత, రాజధాని రైతులు త్యాగం గురించి ఈ సినిమా తీయటం జరిగింది. ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆ రైతులు పడే ఇబ్బందులు, ఆ మహిళా రైతులు చేస్తున్న పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా 1500 రోజులు పైగా ఈ రైతులు చేసిన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టుగా దర్శకుడు భాను గారు నిర్మించడం జరిగింది. చాలా గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది ప్రజల్లోకి వస్తే తన యొక్క ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమాని అడ్డించాలని చెప్పి హైకోర్టులో కేసులు వేయటం కాకుండా దాంట్లో నటించే వాళ్ళని కూడా బెదిరించి సరైన నటీనటులను కూడా నటించనీయకుండా చేస్తే అయినప్పుడు కూడా వాళ్ళు ఒక్కవోని ధైర్యంతో ఆ సినిమాని పూర్తి చేసి విడుదల చేసి సక్సెస్ఫుల్గా నడిచే క్రమంలో మొన్న రాత్రి ప్రీమియర్ షో వేశారు. నిన్న మార్నింగ్ షోకే ఈ సినిమాని ఆపేయమని చెప్పి అధికారులు వచ్చి ఆపేయటం, దాని మీద ఈరోజు మళ్ళీ కోర్టు చెప్పటం, ఈరోజు ఇప్పుడే ఆర్డర్ వచ్చిందని చెప్పారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. ఒకవైపున యాత్ర 2 అని చెప్పి రాజకీయ సినిమా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి అనుకూలంగా తన యొక్క యాత్ర 2ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాజధాని రైతుల యథార్థ గాథను మాత్రం దీన్ని తొక్కిపెట్టి దీన్ని ఏదో ఒక విధంగా అణిచివేయాలని చెప్పి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా తిప్పికొడతారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, మొత్తానికి ఇది సినిమాలో నటించింది అతి కొద్ది మంది నటినట్లు, ముఖ్యంగా కూడా అమరావతి రైతులు కూడా నేరుగా కూడా ఈ సినిమా
ఆ షూటింగ్ అప్పుడు పాల్గొని వాళ్ళు సంఘీభావం కూడా తెలియజేయడం కూడా జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ప్రదర్శనకు వస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? వాస్తవంగా ఈ ఇటీవల కాలంలో వాస్తవిక పరిస్థితిలో ప్రస్తుతం ఎవరైతే సఫరర్స్ ఉన్నారో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్ళ సమస్యల్ని దాదాపు 1500 రోజుల నుంచి నిరంకటంగా దీక్ష చేసుకుంటూ వాళ్ళు దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం కోసం ఏదైతే సినిమా అనే మాధ్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా ఈ సమస్యలన్నీ ఈజీగా తెలుస్తాయి అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళ సమస్యల మీద ఒక సినిమా తీస్తే ఈ చేతకాని ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం సినిమాని కూడా చూసి ఈ రోజున భయపడే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే నిజంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పట్టిందనేది అర్థమవుతూ ఉంది. ఇకపోతే అతను ఒక పోర్ను డైరెక్టర్ని తీసుకొచ్చి వ్యూహం అని చెప్పి ఒక సినిమా తీస్తూ ఉన్నాడు. దాంట్లో నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ యాజిటీస్గా చూపిస్తున్నాడు. లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి సేమ్ వాళ్ళనే ఉంటూ వాళ్ళని ఎంత ఎగతాళిగా సినిమాలో మనం చూస్తున్నాం. మన చిన్న చిన్న ట్రైలర్స్ చూస్తే దాంట్లో అంత ఇదిగా చూపిస్తూ ఉంటే దీంట్లో కేవలం రైతులు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి చూపించారు. ఎప్పుడైనా న్యాయం గెలిచిద్దనే తీరుగా నిన్న ఇప్పుడు ప్రస్తుతం అధికారగణం ఎలా ఉన్నారంటే ఒక సమస్య ఉంది అని చెప్పని వెళ్ళి మనం కానీ అర్జీ ఇచ్చినా కానీ రారు. అదే పైనుంచి ఒక మాట చెబితే సినిమా కోసం పోలీసు వారు, రెవెన్యూ అధికారులు అందరూ ఎగబడి డబ్బులు సినిమాకి వచ్చేవాడు రాడుగా 100-150 పెట్టి టికెట్ పెట్టి సినిమా చూస్తాడు. చూసే వాళ్ళని మధ్యలో నుంచి లేచి పంపించారు. వాళ్ళకేం టికెట్ డబ్బులు రిఫండ్ ఇచ్చారా ఇప్పిలా? అంటే మీరు ఏం తెలుసుకుంటారు? కనీసం ఆర్డర్ కాపీ చూపించలేదండి నిన్న సినిమా చూసే వాళ్ళకి. యజమాని ఇక్కడ థియేటర్ వారికి కానీ ఇదిగో మాకు ఆర్డర్ వచ్చిందని అక్కడ కోర్టులో చెప్పారో లేదో వెంకపడిన పోలీసులు మొత్తం రాష్ట్రం మొత్తం అలర్ట్ అయ్యి సినిమా చూసే వాళ్ళు మధ్యలో లేచి పంపించారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత పరిస్థితి రాష్ట్రంలో ఉందో ఒకసారి మీరు దీనికి నిదర్శనం, ఈ సినిమానే నిదర్శనం. ఇది మొత్తానికైతే కూడా అమరావతి ఫైల్స్ అనే సినిమా కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. దీన్ని రాజకీయంగానే ఎదుర్కొనేందుకోసం కూడా అధికారులు మీద జులుం ప్రదర్శిస్తున్నారు. కనీసం ఆర్డర్ కాపీ కూడా చూపించుకోకుండా సినిమాని మధ్యలో నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు నుంచి మళ్ళీ కూడా ఆర్డర్ కాపీ అయితే వచ్చింది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ సినిమా ప్రదర్శన అన్ని థియేటర్లో కూడా ప్రదర్శిస్తారు. అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు కూడా ఈ సినిమాని అయితే మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.